అందరికీ జై శ్రీరామ్, జై వాసవి. ఈరోజు ఉగాది. ఉగాది అంటేనే పంచాంగ శ్రవణము. కానీ ఈ సంవత్సరము చాలామందికి ఒక డౌట్ ఉంది. పరాభవ అంటే అదేదో మనకి నష్టాలు కలిగించేదంటూ ఒక అపోహ ఉంది. దీని గురించి తెలుసుకుందాం. తెలుసుకోవడానికి నంద్యాల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చాము. ఇక్కడ సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ పరాభవ అంటే ఏంటి, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. భారత్ మాతాకి జై. శ్రీ కళ్యాణ గుణాపహం వివరం స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన పుణ్యం పదం ఆయుర్వృద్ధి మృతం శోధనం సంతాన సంపదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మానవ మహర్షి అందరికీ కూడా పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నంద్యాలలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కింద యుగాదిని పురస్కరించుకొని ప్రదోష వేళలో పంచాంగ కార్యక్రమం చేయడం జరిగింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా సర్వకార్య సిద్ధి, అదేవిధంగా పంచాంగ ఫలం ఉత్తమం. ఏదైనా ఒకటి కూడా శుభ కార్యక్రమాలు చేయాలి అని సంకల్పం చేస్తే ముందుగా కూడా తిథులైనటువంటి పచ్చతిథులు తిదివార నక్షత్ర యోగకరణాలన్నీ కూడా చూసి ఫలాన్ని బట్టి శుభ కార్యక్రమం ఆరంభం చేసుకుంటాం. అది మన సనాతన ధర్మము, హిందూ ధర్మం. ఓకే, అటువంటి హిందూ ధర్మంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది పంచాంగము. ఈ ఉగాది రోజున శ్రవణం చేయడం చాలా విశేషం. అటువంటి పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నప్పుడు విన్నప్పటికీ కూడా జాగృతితో ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా వెలిగి సర్వకార్య సిద్ధిస్తుంది. అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నక్షత్రం కర్కాటక రాశి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కూడా లభిస్తాయి. పరా అనేటువంటి శబ్దానికి అమ్మవారిని, భవ అనేటువంటి శబ్దాన్ని శివుని తీసుకుంటారు. ఈ పరాభవ అంటే కనుక అర్ధనారీశ్వర తత్వం. అంటే ఈ సంవత్సరం 12 రాసుల వారు కూడా శివారాధన చేయడం ద్వారా సర్వకార్యం నిర్వహిస్తుంది. అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహం చేత భక్తులందరికీ కూడా మన సంకల్పాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థికము, వ్యవసాయం మొదలగు రంగాలలో అన్ని రంగాలలో కూడా ఉన్నతమైన పరిపూర్ణమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.